సార్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుకు ఇద్దరు కొడుకులు. సో, వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు చంపేశారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మొన్నటి వరకు నెతన్యాహును కూడా చంపేశారు. నెతన్యాహు కూడా చనిపోయాడని చెప్పేసి వార్తలు ప్రచారం కావడం చూస్తున్నాం. ఇప్పటికి కూడా అతని మృతి పట్ల ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అతని ఇద్దరు కుమారులు కూడా చనిపోయారని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఎవరి ఇద్దరు కొడుకులు? వాళ్ళేం చేస్తూ ఉంటారు? మరి నిజంగా వాళ్ళని చంపేశారా? చంపేస్తే ఏ విధంగా చంపేశారు సార్? దీనికి సంబంధించినటువంటి వివరాలున్నాయి. మొన్నటి వరకు ఆ, డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రపంచం అంతా మారుమోగిపోయేది. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు పేరు మారుమోగిపోతుంది. ఈసారి ఇరాన్ మీద యుద్ధంతో నెంబర్ 1 విలన్ గా బెంజమిన్ నెతన్యాహు అయిపోయాడు. నిజానికి మోడీ బెంజమిన్ నెతన్యాహుతో మంచి సంబంధాల్లో ఉన్నాడు, కానీ ఆ యుద్ధం ఎఫెక్ట్ అనేది ఇండియా మీద కూడా పడ్డం, ఇండియాలో కూడా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడం, కమర్షియల్ గ్యాస్ అయితే ఆల్మోస్ట్ దొరకని పరిస్థితులు ఏర్పడడం, పెట్రోల్ డీజిల్ కూడా మనకి విపరీతంగా రేట్లు పెరిగిపోవడం, అట్లాగే ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి రావడం. ఎందుకంటే యూరియా, పొటాషియం లాంటివి కూడా గల్ఫ్ నుంచి రావాలి. సో ఇండియా మీద ఎఫెక్ట్ పడేసరికి యుద్ధం అసలు ఎందుకు వచ్చింది, ఇది ఇండియాకి ఎటువంటి సంబంధం లేని యుద్ధం. సో ఈ యుద్ధానికి ప్రధాన కారణం బెంజమిన్ నెతన్యాహు ఆ, అనే ఒక వ్యతిరేకత ఇండియాలో కూడా బాగా పెరిగింది. మనం కానీ చూస్తే రిపబ్లిక్ లాంటి, ఇండియా టుడే లాంటి ప్రో మోడీ మీడియా కూడా యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ట్రంప్ కి వ్యతిరేకంగా, నెతన్యాహుకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది బలంగా మనకు కనబడుతుంది గత కొంతకాలంగా చూస్తే. ఈ నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కొడుకుల్ని చంపేశారన్న వార్త కూడా ఇప్పుడు ఇండియన్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది, వరల్డ్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది. మొన్నటి వరకు బెంజమిన్ నెతన్యాహుని, వాళ్ళ తమ్ముడు ఇద్దో నెతన్యాహుని ఇద్దరిని చంపేశారని వార్తలు వచ్చాయి. సారా నెతన్యాహు, ఆయన భార్య కూడా గాయాలయ్యానని చెప్పాయి. వాళ్ళ కూతురు నోవా, ఆమె పేరు నోవా నెతన్యాహు, ఆమె కూడా నాన్న గురించి ఏడుస్తూ వీడియో చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు బెంజమిన్ నెతన్యాహు కొడుకులు ఎవరు, వాళ్ళు అసలు ఆయనకి ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, బెంజమిన్ నెతన్యాహు గురించి కొద్దిగా చెప్పుకున్నాం. ఆ తర్వాత కొడుకుల చనిపోయారా లేదా అనే విషయాలు మాట్లాడుతున్నాం. బెంజమిన్ నెతన్యాహు ఆయన అమెరికాలో చదువుకున్నాడు యాక్చువల్ గా. ఆ తర్వాత ఇజ్రాయెల్కి వచ్చాడు. ఇజ్రాయెల్లో రకరకాల మంత్రి ఆ, శాఖల్ని ఆయన నిర్వహించాడు. దాని తర్వాత ఇప్పటి వరకు లాంగెస్ట్ సర్వింగ్ ప్రధానమంత్రి ఎవరంటే నెతన్యాహు. 16 సంవత్సరాలు ఆయన ఇజ్రాయెల్ పరిపాలించాడు. 3 సార్లు అనమాట. 1996 నుంచి 93 వరకు, 99 వరకు, 2009 నుంచి 2021 అదే హైయెస్ట్ లాంగెస్ట్ పీరియడ్ 12 ఏళ్ళు. దాని తర్వాత 2022 నుంచి ఇప్పటి వరకు. సో ఆయన ఓవరాల్ గా 16 ఏళ్ళకి పైన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనకి ముగ్గురు భార్యలు. ఆయన ముగ్గురు భార్యలే కాకుండా అనేక అఫైర్లు కూడా ఉన్నాయని చెప్తారు ఆయనకి. అఫైర్ల వల్లనే ఇద్దరు భార్యలు కూడా ఆయనకి విడాకులు ఇచ్చేశారు. సో ఫస్ట్ భార్య పేరు మరియం వేజినార్. ఆమె 1972లో పెళ్లి చేసుకున్నాడు. 75 వరకు ఆమెతో ఆయన కాపురం చేశాడు. తర్వాత క్లేర్ కేట్స్ అనే ఆవిడ 1981లో పెళ్లి చేసుకున్నాడు. 88 వరకు ఆమెతో కాపురం చేసి విడిపోయారు. తర్వాత సారా బెన్ అర్టీజీ, ఆయన ఆవిడ 91లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆమెతో కలిసి ఉన్నాడు. ఈయనకి మొదటి భార్య మరియంతో కూతురు అన్నమాట, నోవా నెతన్యాహు రోత్ అంటారు ఆమెని. పూర్తి పేరు నోవా నెతన్యాహు రాత్. ఆమె ఫస్ట్ భార్య కూతురు. ఆ తర్వాత రెండో భార్యకి పిల్లలు లేరు. మూడో భార్య సారా బెన్కి మొత్తం ఇద్దరు కొడుకులు. వాళ్ళు ఎయిర్ నెతన్యాహు, అవినర్ నెతన్యాహు. ఎయిర్ నెతన్యాహుకు 34 ఏళ్ళు, అతను 1991లో పుట్టాడు. ఆ తర్వాత అవినర్ నెతన్యాహు 94లో పుట్టాడు. అబ్బాయికి 31 సంవత్సరం. ముందుగా ఎయిర్ నెతన్యాహు కానీ చూసుకుంటే ఈ అబ్బాయి ఆ అక్కడే ఇజ్రాయెల్లో చదువుకున్నాడు. అతను లింకుడ్ అనే పార్టీలో పనిచేస్తాడు, పొలిటికల్ పార్టీ. నెతన్యాహు పొలిటికల్ పార్టీ పేరు కూడా లింకుడే. కాకపోతే నెతన్యాహు హిరూట్ అనే పార్టీలో కూడా కొంతకాలం పనిచేస్తాడు, పొలిటికల్ పార్టీలో. ఇప్పుడైతే ప్రజెంట్ లిక్విడ్ అనే పార్టీలోనే ఆయన ఉంటాడు. సో ఈ ఎయిర్ నెతన్యాహు మామూలుగా అయితే ఆయన సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్. ఆయన నాటకాలు వేయడం, ఆ తర్వాత ఎన్జిఓ ఉంది అతనికి, సురత్ హాదిన్ అనే ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓలో కూడా యాక్టివ్ ఉంటాడు. కొంతకాలం ముందు ఆయన ఐడిఎఫ్ అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ లో కూడా పనిచేశాడు. సో అతను ఇప్పుడు మామూలుగా గత 5 రోజుల నుంచి, 5-6 రోజుల నుంచి అసలు సోషల్ మీడియాలో కనిపించట్లేదు.
సో మామూలుగా అయితే ఒక గంట కూడా ఆయన సోషల్ మీడియాలో లేకుండా ఉండడం, చాలా యాక్టివ్ సోషల్ మీడియాలో. అలాంటి అతను 5-6 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ అపీరెన్స్ ఎక్కడ కనపడలేదని చెప్తున్నారు. మరి అతను చనిపోయినాడనే వార్తలు కూడా దీని ఆధారంగానే వస్తున్నాయి. మరి అతను చనిపోయినాడా, లేకపోతే వాళ్ళ నాన్న బెంజమిన్ నెతన్యాహు చనిపోవడం వల్ల ఇతను ఆ దుఃఖంలో ఉన్నాడా, లేకపోతే బెంజమిన్ నెతన్యాహు సీరియస్ గా గాయపడి ఉంటే ఇతను వాళ్ళ నాన్నకి దగ్గర ఉంటూ సెపరేట్ చేస్తున్నాడా అనేది ఇప్పుడు అనుమానాలకు దారితీస్తుంది. అందుకని ఎయిర్ నెతన్యాహుని కూడా చనిపోయారు అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ బెంజమిన్ నెతన్యాహు, వాళ్ళ బ్రదర్ ఇడో నెతన్యాహు అండ్ వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా చనిపోయినారనే వార్తలు అయితే గత కొంతకాలం వస్తున్నాయి. ఇక రెండో అబ్బాయి అవినర్ నెతన్యాహు, ఈ అబ్బాయి హిబ్రూ యూనివర్సిటీలో చదువుకున్నాడు, తర్వాత ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. ఈ అబ్బాయి ఏంటంటే మిలిటరీలో కూడా పనిచేశాడు. మిలిటరీలో కంబాట్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ కోర్ అనే ఒక సంస్థ ఉంది, దాంట్లో ఈ అబ్బాయి ఇంటెలిజెన్స్ వింగ్ లో పనిచేశాడు. ఇతను తర్వాత వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ లో డైరెక్టర్ స్థాయికి కూడా ఎదిగాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. వరల్డ్ జియోనిస్ట్ అంటే యూదులకు సంబంధించిన ప్రపంచ సంస్థ అది. ఆ వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ లో ఇతను డైరెక్టర్ గా ప్రజెంట్ పనిచేస్తుంది. సో వీళ్ళిద్దరు కొడుకులు కూడా చాలా యాక్టివ్ గా పబ్లిక్ లైఫ్ లో కావచ్చు, మిలిటరీలో కావచ్చు, పాలిటిక్స్ లో కావచ్చు, ఎన్జిఓ ఫీల్డ్ లో కావచ్చు, ఈ ఫీల్డ్స్ లో వీళ్ళిద్దరు కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు చనిపోయినారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉన్నవాళ్లే. సో వీళ్ళిద్దరు గత కొంతకాలంగా ఎక్కడ మీడియాలో కనపడట్లేదు. అందుకని ఒకటి బెంజమిన్ నెతన్యాహు చనిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే బెంజమిన్ నెతన్యాహు సీరియస్ గాయాలు అవ్వడం వల్ల కావచ్చు, వీళ్ళిద్దరూ పబ్లిక్ లైఫ్ లో నుంచి దూరం అయ్యారు కొద్ది రోజుల పాటు అనేది ఒక వెర్షన్ అయితే, లేదు వీళ్ళు కూడా చనిపోయారు, బెంజమిన్ నెతన్యాహు కొడుకుల్ని ఇద్దరిని కూడా చంపేశారు అనే ఇంకొక వార్త వస్తుంది. ఎందుకంటే సారా నెతన్యాహు ఇలా తల్లి బెంజమిన్ నెతన్యాహు మూడో భార్య, ఆమె కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సోషల్ మీడియాలో. ఆమె మధ్య ఒక 10 రోజుల ముందు ఒక వీడియో కూడా చేసి ఇరాన్ ప్రజలకు అప్పీల్ చేసింది, మీరు మీకోసం మేము పనిచేస్తున్నాం, మీరు మాకు మమ్మల్ని నమ్మండి, మీరు తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, మేము అండగా ఉంటాం, హెల్ప్ చేస్తామని ఆమె అప్పీల్ చేస్తూ కూడా ఒక వీడియో చేసింది. దాన్ని ఇరాన్ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఖండించింది. సో ఇప్పుడు ఇరాన్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని చెప్తుంది. ఐఆర్జీసీ అయితే ఒకవేళ చనిపోకపోయినా అతన్ని మేము చంపే వరకు వదలము, అతను ఎక్కడ దాక్కున్నా వెతికి మరి చంపుతామని కూడా ఐఆర్జీసీ నిన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 వీడియోలు గత 4-5 రోజులుగా 2 నెతన్యాహు వీడియోలు వచ్చాయి. అందులో మొదటి వీడియో ఆయన ఇరాన్ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడిన వీడియో. ఆ వీడియో ఏఐ జనరేటెడ్ అని క్లియర్ గా వచ్చేసింది. ఎందుకంటే 2 చేతులకు కూడా 6 వేళ్ళు ఉండడం, నోట్లో ఒకసారి నోట్ తెరిచినప్పుడు ఒకసారి పళ్ళు ఫుల్లుగా ఉన్నాయి, ఇంకొకసారి ఏమో పళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇది క్లియర్ గా ఏఐ జనరేటెడ్ వీడియో అని తేల్చారు. దాని తర్వాత నిన్న ఇంకొక వీడియో కాఫీ తాగుతూ ఆయన వీడియో చేశాడు. ఆయన సరదాగా మాట్లాడుతూ ఐఎమ్ డైయింగ్ ఫర్ కాఫీ, ఐఎమ్ డైయింగ్ ఫర్ మై కంట్రీ ఇలాగంతా మాట్లాడాడు. కానీ ఇప్పుడు అది కూడా ఫేక్ అనేది తెలిసేశారు. ఎందుకంటే కాఫీ తీసుకుంటే అది ఫుల్గా ఉంది, మామూలుగా అది పట్టుకుంటే కాఫీ కిందికి పోయే పరిస్థితిలో ఉన్నా కూడా దాంట్లో ఏమి పోలేదు. అలాగే సిప్ చేసినా కూడా అది ఫుల్గా ఉంది, పైగా దాని లోపల నురగ కూడా చెదరలేదు. అంటే క్లియర్ గా ఆయన పట్టుకున్న కాపీ ద్వారా తెలుస్తుంది. అట్లాగే కోర్టులో ఆయన జోగి పెట్టినప్పుడు కోర్టు కదులుతుంది, దాని పట్టుకు అది ఇట్లా పైకి కిందికి వెళ్తుంది. ఇవన్నీ చూసారు. వెనకాల ఒక అతను ఫుల్గా మాస్క్ పెట్టుకొని అద్దాలు వేసుకున్న వ్యక్తి కనబడుతున్నాడు. ఇదంతా కూడా ఏఐ జనరేటెడ్ వీడియో అనేసి మళ్ళీ దాన్ని కూడా కొట్టుపరేస్తున్నారు. ఎందుకంటే ఆయన పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వలేదు. ఆయన కలవడానికి అపాయింట్మెంట్ ఉన్న స్టీవ్ విట్కాఫ్ కానీ జేరెడ్ కుష్నర్ ఎవడంటే ట్రంప్ కి అల్లుడు, ఆయన కూడా యూదుడు. సో వీళ్ళిద్దరే మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన విషయాల్ని పర్యవేక్షిస్తుంటారు అమెరికా తరఫున. యాక్చువల్ గా ఇరాన్ కి అమెరికాకి మధ్య జెనీవాలో జరుగుతున్న చర్చల్లో కూడా అమెరికా ప్రతినిధులుగా వీళ్ళిద్దరే ఉన్నారు, స్టీవ్ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్. సో వాళ్ళిద్దరూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం ఫిక్స్ అయ్యింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అట్లాగే మొన్న జరిగిన అత్యున్నత స్థాయి మిలిటరీ అధికారుల సమావేశానికి కూడా ఆయన గైరాజరయ్యాడు. సో క్లియర్ గా
ఆయన ఆయనకి సీరియస్ గా గాయాలు ఉన్నాయి ఉండాలి, లేదు ఐఆర్టీసీ తన చంపుతాదని ఎక్కడైనా అండర్ గ్రౌండ్ కన్నా వెళ్ళి ఉండాలి, లేదు చనిపోయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుండాలి అనేది అంటున్నారు. అందుకనే ఫేక్ వీడియోల్ని బయటికి తీసుకొచ్చినట్టుగా చెప్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.